తుమ్మలా ఓ తుమ్మల నాగయ్య వరి నాట్లు వేసే నాటికి రైతు భరోసా బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షోభం అప్పులన్నీ తీర్చుతూ వ్యవస్థలను చక్కదిద్దుతున్నాం మంత్రి తుమ్మల వరి నాట్లు వేసే నాటికి రైతులందరికీ రైతు భరోసా అందించి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పేరుతున్నారని మండిపడ్డారు. వారి ఇంటిలో కుంపటి ఆర్పుకోలేక తమపై విమర్శలు చేస్తే తాము అంతకు రెండింతలు విమర్శించి తీరుతామని అన్నారు. గత పాలకులు రైతు రుణమాఫీ ఎలా చేశారో రైతులకు తెలుసని, వారి పాపాలతో గత 5 ఏళ్ళు రైతు సంక్షేమ పథకాలు మట్టిపాలయ్యాయని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలు సంస్థలను అప్పుల్లోకి నెట్టి వెళ్ళిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులన్నీ తీర్చుతూ వ్యవస్థలను చక్కదిద్దుతూ రైతు సంక్షేమాన్ని గాడిలో పెట్టిందన్నారు. ఒకేసారి 35,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని గుర్తు చేశారు. కేంద్రం నుంచి పథకాలు తెచ్చుకోకుండా నిధులు రాకుండా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్ర పథకాలను గాడిలో పెట్టామని, రైతులకు బిందు సేద్యం వంటి పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నిర్వాహకంతో రైతు సంక్షేమం దెబ్బతిన్నదని, విత్తన సంస్థలకు 350 కోట్లు అప్పులు పెడితే తామే వాటిని తీర్చామని తుమ్మల తెలిపారు. బీఆర్ఎస్ది మాటల సర్కారు, బీఆర్ఎస్ది మాటల ప్రభుత్వం అయితే తమది చేతల ప్రభుత్వమని మంత్రి తుమ్మల విమర్శించారు. గత హయాంలో ఎగ్గొట్టిన రైతు బంధును తాము వచ్చాక 7,600 కోట్లు చెల్లించామని తెలిపారు. పంట నష్టం సంభవించినప్పుడు రైతులను కనీసం పరామర్శించలేదని గత సర్కారును విమర్శించారు. రుణమాఫీ సగం మందికి చెల్లించారని ఆరోపించారు. తాము 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు. గత సర్కారు వరి వేస్తే ఉరి అని భయపెడితే తాము సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, రైతులందరికీ డ్రిప్ పరికరాల అందజేత, విత్తన సబ్సిడీ, అన్ని పంటలకు మద్దతు ధర, శిక్షణ కార్యక్రమాలు, మట్టి నమూనా పరీక్షలు, ఇలా అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ గత సర్కారు వరి వేస్తే ఉరి అని భయపెడితే ఇది యథార్థము. వరి పెడితే ఉరి, వరి పెట్టొద్దు, మీరు ఆరుతడి పంటలు పెట్టుర్రి, వరి పెడితే ఉరి, వరి పెడితే ఉరి అని గగ్గోలు పెట్టిండు కేసీరావు. ఆఖరి పుస్తకాల్లో ఏం చేసిండు? మళ్ళా రైతులకు వరి పెడితే ఉరి, ఏమి ఇష్టమే ఇష్టపోరా, మేమైతే ఓట్లు కొనము, మీరు బజార్లో పోసుకుంటారో రోడ్ల మీద పోసుకుంటారో, మళ్ళీ పండించిన ధాన్యాన్ని మళ్ళీ పొలాలనే పోసుకుంటారో మాకు సంబంధం లేదు అని రైతులకు భయం పెట్టిండు. కానీ ఆయన ఏం చేసిండు? రామసక్కదనంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ముద్దుగా ఎకరాల కొద్దిగా వరి పంటను పండించుకుండు. ఇది అందరు చూసి వరి పాడియంగారు, ఇది ఎక్కడి భాగవతంలో ముఖ్యమంత్రి మనల్ని వరి పెడితే ఊరి అని చెప్పి మళ్ళీ సక్కన ఆయన బైకాడతామా వరి పంటను పండించుకుంటున్నాడు. ఇదెక్కడి సకదనం, ఇదెక్కడి న్యాయం రా అని సూచనలు అలాయించి కొంతమంది కూడా నాటు పెట్టుకుర్రు. ఆయనే పెట్టిండు, మనమేది పెట్టొద్దని కొంతమంది కూడా పెట్టిర్రు. పాపం తెలవనోళ్ళు పడవ పెట్టిర్రు. ఆ 7 ఏళ్ల బతుకు ఆగం జగన్నాథం. అగో ఆడ దెబ్బ తీసింది ఈయన కథ. రైతులకు ఉచిత ఎరువులు బ్రహ్మాండంగా రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని 2018లో బాత్కానీలు కొట్టిండు. ఏం సపోర్ట్లు ఆ మాట అనగానే సభల ఎక్కడ పోయిందో ఆ కథ. రైతులకు ఉచిత ఎరువులు ఉత్తబుర్రే అయింది. ఇక ఆడ కూడా దెబ్బ మీద దెబ్బ మంచిగా పడది. అయ్యా తుమ్మల జర్ర ఈ రైతు భరోసా మాత్రము జర మరి ఇచ్చే ఉపాయం చేయి జర, ఎందుకంటే జనాలు పెట్టుబడి అని కలవరిస్తుర్రు. ఆ పైసలు జర అన్నో ఏనో ఒక జర సై చేసి జర రైతు భరోసా ఎయ్యుర్రి. ఊర్ల పంట రైతన్నలు జర బాగానే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పైసల కోసం. బీజేపీ విష కౌగిలిలో బీఆర్ఎస్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నాయకులుగా చలామణి అవుతున్న కేసీఆర్ రహస్య మిత్రులు సైతం అండదండలు అందించడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగింది. కానీ కవిత ఆ విషయం బయటపెట్టడం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాటిని నిర్ధారించడంతో ఇప్పుడు రెండు పార్టీల నేతలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. ఇక అప్పుడు ఒకసారి మాట బయటకు వచ్చింది చూడుర్రి. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. ఇక దగ్గరికి రాబోతుంది. ఇక గవర్నర్గా కేసీ రామయ్య పోతాడు, కేంద్ర మంత్రిగా కేటీ రాములు పోతాడు, హరీష్ రావుకి ఏమో ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది కథ నడుస్తుంది. ఇక మరి ఆ కథ నడిచినట్టుగానే మునుపు జరిగినట్టుగానే మరి అది ఊహించి చెప్పిర్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుండి ఈ మాట గతంలో. ఇక మరి ఆయన ఊహ నిజమయ్యే కాడికి వచ్చింది కథ. పక్కా రేపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతట్టే ఉంది. ఇక ఇప్పుడు ఈ కథ జరగబోతట్టే ఉంది. ఈనాడు ప్రగతి ప్రధాన తెలంగాణ ఇక ఈ కోజాగా అక్కడ మూతము ఇస్తుంది. ఎవరు? రాములు 3 ఏళ్లలో మేము అధికారంలోకి రావడం ఖాయం. నువ్వు అనగానే అయిపోయిందా? నేను అనగానే అయిపోయిందా? ఎవరి వటకు వాళ్ళు అనగానే అయిపోతుందా? మంచేంది చెడేంది అని జనాలు ఆలోచన చేసుకోరా? ఆలోచన చేసుకోరు కాబట్టి ఇవాళ మీరు పాతాళమన పడిపోయారు. మీ కారు టక్కర్ అయ్యి ఇవాళ షెడ్ల పడి మూలకు పడి జంగు పట్టే కాడికి వచ్చింది కథ.